జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 27వ తారీఖున జరిగిన వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య ఉద్దేశం ఈ-కామర్స్ మరియు సమాజంలో వినియోగదారు నష్టపోయిన విధానంపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించడం పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా కన్స్యూమర్ కోర్ట్ కమిషనర్ బిఎస్ఓ, ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ కుడారి తిరుపాలు, యూత్ ప్రెసిడెంట్ కళ్యాణ్, రాయలసీమ జోన్ ప్రెసిడెంట్ మేకల దర్బార్, రాయలసీమ చైర్మన్ రవిబాబు, రాయలసీమ కన్వీనర్ పెద్దలు పల్లి ప్రభాకర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కడప జిల్లా మహిళా ప్రెసిడెంట్ తమ్ములూరి సరస్వతి, జిల్లా చైర్మన్ పెట్టు వేణు మరియు కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు. మనకు జన్మనిచ్చిన స్త్రీమూర్తి యొక్క స్త్రీ, తల్లి స్త్రీ, ఆలి స్త్రీ, మనం కట్టుకున్న భార్య కూడా స్త్రీ, అమ్మల కన్నా అమ్మ స్త్రీ, ఆదిశక్తి పరాశక్తి స్త్రీ, అగ్గి పుల్లలో కవిత్వం ఉన్న స్త్రీ ఆ పాటి విలువ లేనిదా ఈ స్త్రీ అని బాపోతాడు. అసలు ఈ సృష్టిలో స్త్రీ అనే ఒక స్వరూపం అనేది లేకుండా పోతే జీవితాలను ఊహించుకోండి. మనం ఎక్కడ పుట్టినామో, మనం ఎట్లా పుట్టినామో, ఎక్కడ పుట్టినామో కనుక్కోండి. కాబట్టి ఫస్ట్ బేసిక్గా స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి. ఇది అన్ని దేశాలు వరకు చదువుకున్నవేదో అంత ఇంత చదువుకున్నామేమంత మొత్తం జ్ఞాన సంపన్నం కాదు. భారతదేశానికి ఉండేంత విస్పష్టమైన వైఖరి కానీ, రకరకాల సంస్కృతి కానీ, సంప్రదాయాలు కానీ, బంధుత్వాలు ఇవి ఏ దేశంలో లేవని సగర్వంగా ఒక భారతీయులుగా నేను మీకు చెప్పగలుగుతున్నాను. అంత గొప్ప దేశం ఇది. ఈ దేశం యొక్క ఔన్నత్యం చాలామందికి తెలియదు. ఈ రాజకీయాలతో దాంతో మాట్లాడాల్సిన అవసరం క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు, ఏమి లేదు. నాకు చాలా బాధ వేస్తుంది. ప్రశ్నించి గట్టిగా ప్రశ్నించేసరికి నా మీదకి దౌర్జన్యం కాంప్లైంట్ కావాలి. రైల్వే స్టేషన్ దగ్గర నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇమ్మీడియట్లీగా విత్-ఇన్ 2 daysలో వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళని తీసేయడం జరిగింది. నాకు ఒక లెటర్ పంపించారు. నాకేమేమి లెటర్ పంపించారంటే, మీ సూచన నేను గమనించాము, వాళ్ళు 70 రూపాయలు 80 రూపాయలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఫిక్స్డ్ రేట్ 70 రూపీస్. ఇందులో క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, తిరిగి మీరు టెస్ట్ చేయండి, ఒక్కసారి మమ్మల్ని విజిట్ చేయండి అని చెప్పి జోనల్ మేనేజర్ గారు నాకు లెటర్ పెట్టడం జరిగింది. నా ఇంటికి లెటర్ వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. గమనించండి, నేను చేసింది చిన్నపాటి పనే. ఒక రైలు 2000 రిజర్వేషన్స్